ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితం కాక ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే పరలోక రాజ్యానికి వారసుడు నువ్వు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వచనం నుండి గత వారము మనతో దేవుడు మాట్లాడి ఏమి అనగా, తృప్తిపరిచే దేవుడు ఏ విధంగా ఉన్నాడు, అలాగే ఈరోజు అదే వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. వారు తృప్తిగా తిని తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మర్మాన్ని దాచిపెట్టాడు. ఇక్కడ ఆ దేవాతి దేవుడు ఏమని అంటున్నాడంటే, తృప్తి పడిన వారికి ఏ నష్టము కలగకుండా, ఇక్కడ నష్టము గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైతే నష్టాల్లోనూ కష్టాల్లోనూ ఇబ్బందుల్లో ఉన్న వారికి తృప్తిపరిచే దేవుణ్ణి నేనే అని ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేశాడంటే, అక్కడ ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పారు. తన శిష్యులు అనగా దేవుని పిల్లలు. దేవుని పిల్లలు మనకి ఎందుకు దేవుడు చెప్తున్నాడు, ఈ లోకం ఒకరోజు నష్టపోతుంది, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ నష్టపోతుంది. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే, ముందుగానే హెచ్చరిస్తూ తన శిష్యులను మన దగ్గర పంపిస్తున్నాడు. ఆ విరిగిపోయిన రొట్టె ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ముక్కలు మనమే. 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా అయితే కొన్ని వేల మందికి పంచిపెట్టిన తర్వాత 12 గంపలైనవి. అంటే ఈ 12కు సూచన ఏంటంటే 12 నెలలు, అనగా 12 నెలలు అనగా 1 సంవత్సరం. దేవుడు నిన్ను తృప్తిపరచడానికి, నువ్వు తృప్తిపరచడమే కాక నిన్ను శిష్యుడు ఆయన రాజ్యానికి వారసుడు చేయటానికి ఈరోజు వాక్యము ద్వారా మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన ఈ మాటలు ఏమని అంటే, ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులను చెప్పాను. ఈ లోకం ఒక రోజు నష్టములో పడిపోతుంది. ఈ లోకములో ఉన్న నీవు ఏదైతే పొందుకుంటున్నావో, ఈ లోకానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఒకరోజు ఇవన్నీ నశించిపోతున్నాయి. అందుకని ఈరోజు దేవుని వాక్యము ద్వారా తన పిల్లలను పంపుతూ, దేవుని యొక్క పిల్లలు అనగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న వారు దేవుని సువార్త ప్రకటిస్తున్నారంటే గల కారణం ఏంటంటే, నీవు నష్టములోకి వెళ్ళబోతున్నావు, నీవు కష్టంలోకి వెళ్ళబోతున్నావు. ఈ లోకములో చిన్న చిన్న కష్టాలు కదా, అతి భయంకరమైన కష్టం ఒకటి రాబోతుంది. అతి వేదనకరమైన స్థలములో నువ్వు పడబోతున్నావు. అందుకనే తన శిష్యులను తన పిల్లల దగ్గర పంపుతున్నాడు. ఎవరైతే నశించిపోతున్నారు, నరకపు పొలిమేరలో ఉన్నారు, ఏ యొక్క అగాధములో ఉన్నారో, పాపములో ఉన్నారో, తన పిల్లలను, శిష్యులు అనగా తన పిల్లల్ని పంపించి వాళ్ళని ఏం చేయాలంటే, వాళ్ళని ఆ గంపల్లో నింపడానికి. అంటే ఆ గంపలు అనగా ఆ సంవత్సరం అంతా దేవుని కాపుదల నీకు రావటానికి. 12 గంపలకు సూచన ఏంటంటే 12 నెలలకు సూచన. ఆయన తృప్తిపరిస్తే సంవత్సరం అంతా మన కడుపు నింపగలుగుతాడు, మనకున్న ఆశలని తీరుస్తాడు, మనకున్న కష్టాలను బాధల నుండి విడిపిస్తాడని ఈ వాక్యమంకి అర్థం. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, తన పిల్లలు తన్ను వెంబడించినందుకు, ఆ 3 రోజులు ఏమీ తినకుండా దేవుని వాక్యానికి లోబడినందుకు వాళ్ళను ఉత్తిగా పంపించడానికి ఇష్టపడతారు. ఒక విధంగా ఆత్మకు కావలసిన ఆహారం ఇస్తూ, శరీరానికి కావలసిన ఆహారం ఇస్తున్న దేవుడిగా ఇక్కడ కనపడుతున్నాడు. దేవుడు అనగా మనను నష్టంలో పడవేసేవాడు కాదు. మనం అనుకుంటున్నావు ఏంటి ఈ శ్రమలు, ఏంటి ఈ ఇబ్బందులు అంటే, నువ్వు ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు, దేవుని మాటను అతిక్రమిస్తున్నావు కాబట్టి నీకు ఈ శ్రమలు వస్తున్నాయి. దేవుడు చెప్పిన మాటను వింటలేదు కాబట్టి ఆనాడు ఏదోను తోటలో అవ్వ ఆదాములు దేవుడు వద్దు అన్న పని చేశారు కాబట్టి
వాళ్ళ శ్రమలు తెచ్చుకున్నారు. ఈరోజు మనకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది, ఇదిగో నా ఆజ్ఞ అతిక్రమించడమే పాపము అంటున్నాడు. దేవుని మాట వినకపోవటం ద్వారా నువ్వు మంచి మార్గంలోకి వెళ్లకుండా చెడు మార్గంలోకి వెళ్తున్నావు. అందుకే ఆ చెడు నీకు మొట్టమొదటిగా ఎలా ఉంటుందంటే ఆనందకరంగా ఉంటుంది, తర్వాత అది నిన్ను అగాధములో త్రోసివేస్తుంది. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతుంది. నిజ దేవుడు ఎవరైనా ఉన్నారంటే నిన్ను నష్టాల్లో పడేసే కాదు దేవుడు, ఆయన నష్టము నుండి విడిపించే దేవుడు. నీ కష్ట నష్టాల్లో నాకేంటి, నేను దేవుడు మందిరానికి వెళ్తున్నాను కదా, వాక్యాన్ని వింటున్నా కదా, ఏంటి సమస్యలు, ఏంటి ఇరుకులు అంటే కారణం మనం ఆయన మాట వినకపోవటం ద్వారా. ఆయన చెప్పినట్లు మనం జీవించినట్లయితే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు, అలాగే వారు ఏది అడిగినా మోషే వారి కోసం ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి వాళ్ళకి మాంసం లేదని దేవుణ్ణి వేదనకరంగా చేస్తున్నప్పుడు వారు మోషే ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి పూరేలను కురిపించాడు. అంటే దేవుడు ఎక్కడ వారి అలాగే చేదైన మారాను మధురంగా మార్చిన దేవుడు. ఈరోజు నువ్వు ఏ చేదు బ్రతుకులో జీవిస్తున్నావేమో, ఏ చేదు తలంపుల్లో జీవిస్తున్నావేమో, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు నష్టములోకి వెళ్తున్నావంటే ఎక్కడో దేవుని చేయి విడిచిపెట్టావు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టావు, దేవుడి ఆలోచన చెప్పుడు నువ్వు నడవట్లేదు కనుక ఈ కష్టాలు నిన్ను వెంబడిస్తున్నాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నేను తృప్తిపరిచేవాడిని కానీ నిన్ను నష్టాల్లో పడవేసేవాడిని కాదు. భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీ భారాన్ని నేను మోస్తానని దేవుడు చెప్తా ఉంటే నీ భారాన్ని నువ్వే మోసుకుంటున్నా. నీవు దేవునికి ఇవ్వక, ఇదిగో పనులు లేకపోతున్న వారు పనుల భారం యెహోవాపై మోపమని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, కానీ నువ్వు లోకంలో ఉన్న మనుషుల వైపు చూస్తున్నావు. ఎటు చూసినా దేవుడు చెప్తున్న మాటను మనం వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి, దేవుడు చెప్పిన మాటను పెడచెవిని పెట్టాం కాబట్టి ఈరోజు దేవుని యొక్క ఉగ్రతకు గురైపోతున్నాం. వాతావరణం మారిపోతుంది, పరిస్థితులు మారిపోతున్నాయి, కానీ నీ బ్రతుకు మార్చుకోలేకపోతుంది. దేవుడు వస్తున్నాడని నీకు తెలిసి కూడా అగాధములో ఉండిపోయావు, పాపం అనే ఊబిలో ఉండిపోయావు. అందుకే నీకు నష్టం ఏర్పడుతుంది. కానీ నా దేవుడు ఏమంటున్నాడంటే, నా శిష్యులను చేర్చుకో, అంటే పరిశుద్ధుల సావాసం నీలో ఉంటే ఖచ్చితంగా నీవు కూడా ఆ నష్టం నుండి తప్పించబడతావు. పరిశుద్ధుల సావాసం లేక లోకములో ఉన్న సావాసం వెతుకుతున్నావు, లోకములో ఉన్న మనుషుల వైపు వెతుకుతున్నావు. వాళ్ళు చేసే ఆచారాలను, వారు చేసే ప్రతి వాటిని నువ్వు పాటిస్తూ దేవునికి వ్యతిరేకమైపోయావు. కనుకనే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని మార్గాన్ని విడిచిపెడుతున్నావు. నీ స్నేహితులు బట్టి నువ్వు దేవుని మార్గాన్ని విడిచిపెడుతున్నావేమో, నీ కుటుంబాన్ని బట్టి, నీ కుటుంబ ఆచారాలను బట్టి నువ్వు దేవుని మార్గాన్ని విడిచిపెడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో నాతో ఆయన సృజించారు చేతిలో చెప్పుకొని యూట్యూబ్లో ఉంటున్న ప్రతి బిడ్డలతో మాట్లాడుతుంది ఏమంటే, నీవు లోకం వైపు చూస్తున్నావు, ఆ లోకాన్ని సృష్టించిన దేవుని వైపు చూడట్లేదు. నువ్వు నీ బ్రతుకును మార్చగలిగిన దేవుని మాటల వైపు నువ్వు చూడట్లేదు. అందుకే ఈరోజు ఇన్ని శ్రమలు వస్తున్నాయి. కానీ నా దేవుడు ఈ రాత్రి నీతో చెప్తున్నాడు ఏమనగా, తన శిష్యులను చేర్చుకో, అంటే పరిశుద్ధుల సావాసాన్ని ఏర్పరచుకో, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రయత్నము చేయి. ఇంతకాలం పాత రోత జీవితంలో జీవిస్తున్న నీవు ఒక్కసారి పరిశుద్ధ దేవుని వైపు తిరుగు, పరిశుద్ధుల యొక్క మార్గం వైపు తిరుగు, పరిశుద్ధుల యొక్క స్నేహం వైపు తిరుగు. వారిని వెంబడించినప్పుడు ఆయన వారితో పాటు నీతో వచ్చి నిన్ను కూడా పరిశుద్ధుల యొక్క మార్గంలో నడిపించి ఆయన పిల్లలుగా హక్కును చేర్చుకుంటాడు. ఈరోజు దేవుని వాక్యంలో సూటిగా తేటగా మాట్లాడుతుంది ఏమనగా, నీవు నష్టములోకి ఏమని ఎంత చక్కగా దేవుడు అక్కడ వర్ణిస్తున్నాడంటే, తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని, అక్కడ యేసు ప్రభు వారు పోగు చేయడని ఎవరు చెప్తున్నాడు?
ఆయన స్వయంగా ఏం అక్కడ పోగు చేయట్లేదు, తన శిష్యులకు చెప్తున్నాడు. అంటే తన పిల్లలకు చెప్తున్నాడు, ఎవరైతే ఎక్కడెక్కడ పాడైపోతున్న బ్రతుకులను మీరు సువార్తను ప్రకటించి, ఎవరైతే నా శరీరాన్ని నా రక్తాన్ని పుచ్చుకుంటున్నారో, ఈ సమరయలోను యూదాలోను భూ దిగాంతాల వరకు నా కొరకు నా సువార్తను ప్రకటించుడి, వారిని పోగు చేయి, పరిశుద్ధుల వైపు పోగు చేయి, పరిశుద్ధ దేవుని వైపు నడిపించమని నీతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుణ్ణి అడుగుదామయ్యా, పరిశుద్ధుల సహవాసం మాకు కావాలి, పరిశుద్ధమైన జీవితం మాకు కావాలి. నీవు పరిశుద్ధుడై ఉన్నావు, మేము పరిశుద్ధతలోకి లేక ఈ రోజున నష్టాల పాలైపోతున్నాం. మేము నీవు అన్నావు, నువ్వు ఆశపడే మనసును తృప్తిపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. నమ్ముట నీ వల్లైతే నమ్మిన వారికి సమస్తం సాధ్యం చేస్తానన్న దేవుడు నమ్మదగిన అయి ఉన్నాడు. కానీ నీకు ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయంటే దేవుని మార్గాన్ని విడిచిపెట్టేశావు. దేవుడు ఆయన అనుకున్న ఆలోచన కాక నీ ఇష్టానుసారమైన ఆలోచన చేస్తున్నావు. ఆయన ఈ భూమి మీదకి తల్లి గర్భాన్ని వేసినప్పుడు ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఆయన ఆలోచన కాక నీ ఇష్టాన్ని, దేవుని చిత్తము కాక నీ ఇష్టాన్ని జరిగిస్తున్నావు. కాబట్టి ఈరోజు నువ్వు నష్టాల పాలైపోతున్నావు, కష్టాల పాలైపోతున్నావు, నీ బ్రతుకు మారట్లేదు. అంటే కారణం ఏంటంటే నువ్వు దేవుని చేతిని విడిచిపెట్టేశావు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడు. నువ్వు దేవుని చేయి విడిచిపెడతానికి వీల్లేదు. నీవు ఆయన హత్తుకోవాలని చూస్తున్నాడు నిన్ను. ఎవరైతే ఈ లోకములో పాపములో ఉన్నవారు విడిపించబడాలనుకుంటున్నారు ఈ రాత్రికాల సమయంలో, ఆ దేవాతి దేవుణ్ణి అడిగినప్పుడు, అయ్యా నా చెయ్యి పట్టుకో. యేసు ప్రభు వారు కూడా ఆయన 2 చేతులు గాయాలు అయినప్పుడు, ఆ కల్వరి శిలువలో ఏలాడుతున్నప్పుడు, ఏలీ ఏలీ లామా సబక్తా అన్నాడు. సబక్తా అనగా నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచావు అంటున్నాడు. అంటే యేసు ప్రభు వారు నేర్పుతున్న ప్రార్థన. ఈరోజు నువ్వు అదే ప్రార్థన చేయాలయా, నా చెయ్యి ఎందుకు విడిచావు. దావీదు కూడా అంటున్నాడు, నాకున్న శ్రమల నుండి నా చెయ్యి ఎందుకు విడిచావు. నా చెయ్యి పట్టుకొని ఈ రాత్రి నువ్వు అడిగినప్పుడు ఆయన చేతిలో నువ్వు బలమైన ఆయుధంగా మారబోతున్నావు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతుంది. ఇది నువ్వు బలమైన ఆయుధంగా మారి సాతాను సమూహమును వాటినన్నిటిని లయపరిచేవాడిగా ఉండాలంటే ఈ రాత్రి దేవుణ్ణి నువ్వు మనస్ఫూర్తిగా నీ పాపాలు ఒప్పుకొని దేవుని వైపు తిరిగినావు. ఖచ్చితంగా దేవుడు నిన్ను నష్టములో కాక సంతృప్తి అయిన జీవితాన్ని ఇస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాడు.